ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఊరికే ప్రతిరోజు వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది స్పెసిఫిక్గా కాపు నాయకులే, ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని, వీళ్ళు రోజు ప్రెస్ ముందుకు రావాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. విజయవాడ ఏదైతే సాయి ఇష్యూ ఉందో దానికి కులం రంగు పూసి ఈరోజు అబాస్పాలు అయిపోయారు స్టేట్ మొత్తంలో. ఒక క్రిమినల్ని క్రిమినల్గా చూడకుండా అది క్యాస్ట్కి ఆపాదించి పరిస్థితి తీసుకొచ్చి మరి రాష్ట్రం అంతా కూడా అబాస్పాలు అయిపోయిన పరిస్థితి. అలాగే మరి మీ అందరికీ తెలుసు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖలో కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. నేను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరికీ కూడా నేను సలహా ఇస్తున్నా, మీ పార్టీ ఎలాగా, మీ పార్టీ పేరు చెప్పుకుంటే ప్రజలు ఎలాగ ఆదరించరు, రెండు మీ పేరు చెప్పినా కూడా ఎవరు కూడా విలువిచ్చే పరిస్థితి లేదు. కానీ ఎందుకు మీరు ప్రతిరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? వాస్తవానికి మీ 151 సీట్లకి 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసిన ప్రజలు, ఆ 11 సీట్లలో మీరు చూపించాల్సిన చొరవ కానీ, ఆ 11 సీట్ల ధర్మం కానీ మీరు ఎక్కడ కూడా కాపాడలేదు. ఎందుకంటే ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, వీళ్ళకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నియోజకవర్గం ప్రజల కోసం అతను పనిచేయాల్సిన పరిస్థితి. సభ్యత్వం, శాసనసభలో సభ్యత్వాన్ని ఇచ్చారు ప్రజలు, ఆ శాసనసభకే రాలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ 11 మంది ఉన్నారు. ఒక పక్కన స్టేట్ వైడ్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి. మరి స్టేట్ వైడ్ పార్టీలో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, మీకు అపోజిషన్ స్టేటస్ లేకపోయినా పార్టీకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అధికార పార్టీ ఏదైనా మీకు తప్పులు చేసినా, లేదంటే ఎక్కడైనా కరెక్ట్ చేయాలన్నా ఏదైనా మీరు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి. మేము చేసే పాలసీస్లో మీరు చర్చ తీసుకురావాలి. అవన్నీ మానేసి బయటకు వచ్చి ఊరికే ఒక అంబటి రాంబాబు, ఒక పేరు నాని ఇష్టానుసారంగా మాట్లాడి, బొత్స సత్యనారాయణ లేకపోతే అమరో ఎవడో ఒకరితోనే ఇష్టానుసారంగా మాట్లాడిస్తే ఇది ఎంత దారుణంగా ఉందంటే, వేగ్గా ఉంది. పార్టీ అంటే చాలా వేగ్గా మాట్లాడుతున్నారు. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్టుతో మాట్లాడండి అని అడుగుతున్నా, సబ్జెక్ట్ అవగాహన చేసుకుని మాట్లాడమని అడుగుతున్నాం. తెలంగాణలో ఒక కుర్రోడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ప్రాణాపాయ స్థితిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే పెద్ద మనసు చేసుకుని మానవతా దృక్పథంతో వెళ్ళి పలకరించి వస్తే పేరు నాని మాట్లాడే మాటలు అసలు మాట్లాడచ్చండి? ఒక నాయకుడు అన్నాక, ఒక నాయకుడు అన్నాక ఆయన వయసు, పేరు నాని గారి వయసు చూసన్నా కూడా కనీసం ఆ వయసులో కనీసం ఆ జ్ఞానం కూడా రాకపోతే నేనేమనాలి పేరు నానికి? వాటి మీద కూడా కామెంట్ చేస్తున్నాడే. పిలిచాడు, వెళ్ళాడు, ఏదో మాట్లాడుతున్నాడు అతను. నేను అడుగుతున్నాను, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. మిమ్మల్ని 19-24 మధ్యలో మేము ఈ రాష్ట్రం ఎలా మోసిందా, ఎలా భరించిందా? వాస్తవానికి మేము అనుకున్న దానికన్నా నీచ స్థానంలో మీరున్నారు. ఈయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఆయన శాఖల్లో, అరే మీకు ఆ శాఖల గురించి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు శాఖల గురించి కూడా మీకు తెలీదు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలోని ఈరోజు పంచాయతీరాజ్ నభూతో నా భవిష్యత్. ఈరోజు పంచాయతీరాజ్లో ఆయన తీసుకొచ్చిన అనేకమైన పాలసీసు ఈరోజు పంచాయతీరాజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హర్షిస్తున్నారు. పల్లెటూరులో మేము మొత్తం స్టేట్ అంతా కూడా ఇంక మేమే ప్రపంచంతో వచ్చేసాము, మేమే మొత్తం గెలిచేసాము అని సంకలు గుద్దుకునే మీరు కనీసం పంచాయతీల్లో
నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడానికి ఒక రూపాయి కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి మీరు పంచాయతీలు తోస్తే, మేము వచ్చిన తర్వాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు అయిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ వచ్చింది. ఒక రోడ్డు వేసారా మీరు ఎక్కడన్నా? ఒక కాలువ కట్టారా మీరు ఎక్కడైనా? ఒక మొక్క వేసారా మీరు ఎక్కడైనా? జలజీవన్ మిషన్లో కేంద్రం 23,000 కోట్లు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు కూడా మీరు గడిపేసి కనీసం 10% అందులో 2,500 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. జలజీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి వాటర్ చేరే పరిస్థితి. మళ్ళా మేము వచ్చిన తర్వాత, మా నాయకుడు వచ్చిన తర్వాత 9,441 కోట్లు తీసుకొని ఒక 8 ఎంఈఎస్ ప్రాజెక్టులు, 6,940 నివాస ప్రాంతాలు, ఇవి 30 సంవత్సరాల్లో 1,46,00,000 మంది జనాభాకి లబ్ధి పొందే పరిస్థితి ఉంది. అంటే ఆయన చేసిన పనులకి మేము గుర్తుపెట్టుకోవడానికి కూడా అన్ని చేశారు. 1,814 కోట్లుతో 3,000 ప్రభావిత నివాస ప్రాంతాలని కూడా మేము ఇందులో జేజేఎంలో ఇవ్వగలుగుతున్నాం. అందులో నా కాన్స్టిట్యున్సీ కూడా, మన కాన్స్టిట్యున్సీ అనకాపల్లి జిల్లా కూడా ఈరోజు జేజేఎంలో ఎలమంచల్ కాన్స్టిట్యున్సీ కూడా లబ్ధి పొందబోతుంది. శాంక్షన్స్ వచ్చాయి, టెండర్కి వెళ్ళే. నేను అడుగుతున్నా, మీరు గ్రామాల్లోని కనీసం సూపర్వైజేషనే లేదు. 2,500 కోట్లు, మీరు 23,000 కోట్లు కేంద్రం ఇస్తే చేత కాని దద్దమ్మల్లాగా కనీసం మీరు ఆ నిధుల్ని వాడుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉండేవారు. అందులో కూడా ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఎక్కడికక్కడ పైపులు వేసేసుకొని ఆ రోడ్లు పూడ్చకుండా అలాగా అర్ధాంతరంగా 2,500 కోట్లు మీరు ఖర్చు పెట్టినా, మీరు ఎన్ని ఇంట్లకి, హౌస్ హోల్డ్స్కి మీరు వాటర్ ఇచ్చారా నాయన అంటే ఏమి లేదు, ఊరికే అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. 2,500 కోట్లు కూడా ఈరోజు మేము వచ్చిన తర్వాత మీరు పెట్టిన గోతులు కప్పండ్రా నాయన అంటే కప్పే పరిస్థితి లేని దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి మీకు పేరునానికి తెలీదా ఇవన్నీ? అదే అడుగుతున్నా. మీరు సబ్జెక్ట్ మీద మీరు దృష్టి పెట్టండి. సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టకుండా కొంకి ఏనిగిలా, కుంటి ఏనిగిలా అని మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? మా యలమంచిల్లో మున్సిపాలిటీలోనే కోతులు వస్తేనే భరించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజలు ఉంటే, అలాంటిది ఏనుగులు గుంపులు వచ్చి కష్టపడి పంట వేసుకుంటా పంటను నాశనం చేసి అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తే దీన్ని ఏం చేయాలని కర్ణాటక ఆయన ఇమేజ్ని పట్టుకుని కర్ణాటక వెళ్తే, కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొస్తే కుంకి ఏనుగులా కుంటి ఏనుగులా అనే కామెంట్ చేస్తా. నీకు ప్రాస్ బాగున్నట్టుంది, ఓ పని చేద్దాం పేరునాని, నువ్వు పని చేద్దాం. ఆ ఏనుగుల దగ్గరికి నువ్వు వెళ్ళి కానీ నువ్వు తిన్నంగా బాగా వస్తే కుంటి ఏనుగులు అవి, నువ్వు కానీ ఇదైతే అవి కుంకి ఏనుగులని గుర్తొస్తావు. నువ్వు బతికొచ్చావనుకో నువ్వు అన్నట్టే కుంటి ఏనుగులే, లేదనుకో ఇంకోటి అయిందనుకో అంటే ఏనుగులతో కూడా నువ్వు మాట్లాడతానంటే నేనేం మాట్లాడాలి? నిన్ను ఉన్నాడో 60 ఎకరాలు, సుమారు 60 ఎకరాలు కబ్జా చేశారని రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ నాయకుడే, మీ మినిస్టరే. అందులో 54 ఎకరాలు ఆల్రెడీ మనం వెనక్కి గవర్నమెంట్ తీసుకుంది. మీకు మంత్రి పదవులు ఇస్తే మీరేమో భూ కబ్జాలు, ఫారెస్ట్ ల్యాండ్లో గెస్ట్ హౌస్లు కట్టుకున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయాలే. మేము వచ్చిన తర్వాత ఎర్రచందనం మొత్తం ఎక్కడికక్కడ కట్టడి చేసి స్ట్రిక్ట్గా చేసి, ఎర్రచందనం స్మగ్లర్కి చెక్ పెట్టి ఆఖరికి బయట దేశాలు వెళ్ళినా కూడా అవన్నీ రికవరీ చేసి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆదాయానికి మరి అవన్నీ తీసుకొచ్చి రాష్ట్ర సంపదలాగా అక్కడ పెట్టి దాన్ని అమ్మి దాన్ని ఆదాయం తీసుకొచ్చిన పరిస్థితి ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగా? అదే నేనంట, మీరు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే అందుకే మీకు శాంటిటీ లేదు. మీకు శాంటిటీ లేకపోవడానికి కారణం అదే.
మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు ఎలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంకి ఏనుగులు కుంటి ఏనుగులని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు, మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంతే, ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వీ విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, కాపర్ డ్యామ్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి, ఏమో మీకేమో తెలుసా? ఈ రోజుకైనా తెలుసా? మీరు ఇరిగేషన్ మంత్రిగా చేసి గట్టిగా అంబటి రాంబాబు రోజు వచ్చి ఇంత నోరు వేసుకొని పడిపోతాడు కదా, మాట్లాడితే మాట్లాడగలడా? మీకేం మాట్లాడతారంటే మీ సాక్షి టీవీతో మా మీద దొంగ ప్రచారాలు చేస్తుంటారు. ఇప్పుడు నేను మాట్లాడానంటే పొద్దున్నే ఏదో ఒకటి పెట్టండి అని మీ స్టింగర్లు అడిగితే మీ స్టింగర్లు ఏదో ఒకటి పెడతారు. నేను అడుగుతున్నా, నీ దొంగ ప్రచారాలకి, నీ అబద్ధ దీనికి కనీసం సబ్జెక్ట్ నేర్చుకోమని అడుగుతున్నా. సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడండి. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, మీరు ఇష్టానుసారంగా పేలితే మేము ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మీరు అంటే ఒక మానవత్వం కూడా లేకుండా మాట్లాడారు అని అనిపించుకునే పరిస్థితి, వీళ్ళ నోట్లో మనం నోరు పెట్టడమేమో అని అనుకున్నా ఈరోజు ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మీరు చెప్పే అబద్ధాలన్నీ కూడా మేము కౌంటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మేము వచ్చి మాట్లాడతాం. మీరు ఎన్ని మాట్లాడినా మీ జాతకాలు, మీ పాండిత్యాలు బయట పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఖబర్దార్, ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడిని కానీ ఏదన్నా మాట అంటే తోలనాడితే ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. జై హింద్.